ఈరోజు నీకు ఎవ్వరూ లేరు అన్న టైంలో దేవుడిని పక్షాన ఉండి కొంతమందిని పంపించి నేను ఆదుకుంటున్నాడు. నీ పిల్లలు నీ పక్షాన లేకున్నప్పుడు, నీ అన్నవారు నీ పక్షాన లేకున్నప్పుడు దేవుడు తన ప్రజల్ని పంపించి నిన్ను ఆదుకోవడం లేదా? దేవుడున్నాడు నీ పక్షాన, నిన్ను ప్రేమించేవాడు దేవుడు. నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టేసిండొచ్చు, నీ అన్నవారు నిన్ను వదిలిపెట్టేసిండొచ్చు, నీ వాళ్ళే నిన్ను ఎడబాసి ఉండొచ్చు. దేవుడు నిన్ను ఎడబాపలేదు, దేవుడు నిన్ను త్రోసివేయలేదు, తృణీకరించలేదు. నీతో ఆయన ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. మరి ఇంతగా ప్రేమించినటువంటి నీ తండ్రి, ఇంతగా సమస్తము నీకు ఇచ్చినటువంటి తండ్రి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిత కాలాన్ని ఇచ్చి ఆయనను ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. ఓకే, నీ జీవితంలో ఆయనను మొదటి స్థానంలో పెట్టాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశ ప్రకారంగా నీ జీవితం గడవాలని కోరుకుంటున్నాడు. కానీ మనిషి దాన్ని పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టు, ఫస్ట్ పోయి పని చేయబో అంటారు, ఫస్ట్ పోయి 4 రాళ్ళు సంపాదించుకోబో అంటారు. సంపాదించుకోలేదని తప్పలేదు, నువ్వు 4 రాళ్ళు సంపాదించుకోవడానికి దేవుణ్ణి పక్కన పెట్టాలా? అడుగుతున్నాను. ఈ సమాజాన్ని, అలాంటి మనసు కలిగినటువంటి వారిని ప్రశ్నిస్తున్నాను. నువ్వు 4 రాళ్ళు సంపాదించుకునే దానికోసం ఎంతో విలువైన అన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టాలా? ఈ సమాజం దేవుణ్ణి పక్కన పెడితే ఒక్క సెకండ్ ఊపిరి ఆపాడంటే ప్రాణం వెళ్ళిపోద్ది. మరి అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టడానికి ఎందుకో మనిషికి ఇలాంటి మనస్సు ప్రియులరా వచ్చేస్తా ఉంది. ఆలోచించండి ప్రియులరా. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ లోకం తమ స్వార్థాలను ప్రియులరా జరుపుకుంటూ ఉంది. డబ్బు ప్రధానమైపోయింది, కుటుంబం ప్రధానమైపోయింది, ఉద్యోగం ప్రధానమైపోయింది, ఏమండి వ్యాపారం ప్రధానమైపోయింది. మనుషులకి అన్ని ఇచ్చిన దేవుడు చిట్ట చివరిలో పెట్టేశాడు.